ఈరోజు చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జార్లోకి ఒక 2 టమాటో, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఈ గ్లాస్తో, నేను చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ నేను నానబెట్టుకొని ముందే పక్కన పెట్టుకున్నాను. చూడండి, మనం గ్రైండ్ చేసుకున్నది. అలాగే ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ ముందుగానే స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న హోల్ గరం మసాలా వేసుకోవాలి. దానికన్నా ముందు ఒక టేబుల్ స్పూన్ నేను ఘీ కూడా వేసాను. ఉంటే వేసుకోండి, అది కొంచెం రైస్ ఫ్లఫీగా అవడానికి యూజ్ అవుతుంది. డాల్డా అలాంటివి మాత్రం వేయకండి. నెయ్యి వేసుకొని ఇది కూడా కొంచెం వేడెక్కిన తర్వాత చూడండి, నేను ఒక 4 ఇలాచీ, అలాగే 4 యాలక్కాయలు, 2 బిర్యానీ పువ్వు వేసుకున్నాను. దాంతోపాటు బిర్యానీ ఆకు అంటాం కదా, అది ఒక చెక్క, దాల్చిన చెక్క కూడా వేసుకున్నాను. అది కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వండి వాటిని. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం ఆల్రెడీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఒక్క ఆనియన్, అలాగే 4 పచ్చిమిర్చి, వాటిని రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి కూడా వేసి మనం ఫ్రై చేయొచ్చు. చూడండి, వాటిని ఆనియన్, ఓన్లీ పచ్చిమిర్చి వీటినే వేసేసుకొని ఫ్రై చేయండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు వేయించుకోండి వాటిని. చాలా ఈజీగా అయిపోతుందండి, మీరు ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. ఆనియన్స్ ఫ్రై అవనివ్వండి, మూత పెట్టవసరం లేదు, ఈజీగానే ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. ఒకవేళ మీకు త్వరగా ఫ్రై అవ్వట్లేదు అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటాయి. నేను మీకు టైం స్పాన్ బట్టి చూపిస్తున్నాను. ఒక 5 మినిట్స్లో ఇలా ఫ్రై అయిపోతున్నాయి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది కూడా వేసి ఫ్రై చేయండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పోయేంత వరకు దాన్ని కొంచెం ఫ్రై చేస్తూ ఉండండి. మీకు తెలిసిపోతుంది అది కూడా ఫ్రై అవుతుండడం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యి అది స్మెల్ పోయిన తర్వాత ఈలోపు మనం పక్కన రెడీ చేసుకొని మిక్స్ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ పక్కన పెట్టుకోండి. ఇందులో అది వేసేయడమే అనమాట. చూడండి, ఇందులో కూడా ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి, మీరు ముందే చూసారు కదా. 4 పచ్చిమిర్చి వేసుకుండడం వల్ల ఈ అరోమా చాలా బాగుంటుంది. బిర్యానీ కొంచెం గ్రేవీగా వస్తుందన్నమాట. ఈ గ్రేవీ కూడా వేసుకొని ఇది కొంచెం ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఒక 1-2 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారనుకోండి. చూడండి, ఇది కలర్ గ్రీన్ నుండి కొంచెం రెడ్డిష్లో మారింది కదా. ఇలా మారేంత వరకు ఫ్రై చేసుకొని నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని చికెన్ పక్కన పెట్టుకున్నాను. ఆ చికెన్ ఇందులో వేసుకోండి. మ్యారినేట్ చేసినప్పుడు ఏం లేదు, కొంచెం కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను. నేను అది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో కూడా ఎలా మ్యారినేట్ చేసుకోవాలనేది మీరు చూడొచ్చు. నైటే మీరు మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో చికెన్ అందులో వేసుకున్న ఒక 2 మినిట్స్ తర్వాత మీరు వాటర్ వేసుకోవచ్చు అనమాట. ఇది నేను పలావ్ చేస్తున్నాను, బిర్యానీ కాదు. సో వాటర్ మీరు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అంతే గ్లాస్తో ఒక 4 గ్లాసులు తీసుకోవాలి, అంటే డబుల్ అనమాట. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు వాటర్ తీసుకోండి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి దాన్ని కొంచెం గ్యాప్ ఇచ్చి మూత పెట్టుకొని మరిగించండి. హైలో పెట్టుకోవచ్చు ఫ్లేమ్, ప్రాబ్లం ఏం లేదు. చూడండి, నేను మూత తీసాక ఎలా ఉందో, ఇది మరుగుతుంది కదా వాటర్. ఆ టైంలోనే మీరు ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోలేదు అని మీకు అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా రైస్, అవి వాటర్ని డ్రైన్ చేసేసి మీరు ఆ రైస్ని ఈ వాటర్లో, మరుగుతున్న వాటర్లో వేసేయచ్చు అనమాట. రైస్ వేసుకున్న టైంలో మీరు సిమ్లో పెట్టుకొని స్టవ్, తర్వాత మీరు రైస్ వేసుకోండి, మీకు వేడి రాకుండా ఉంటుంది. మొత్తం రైస్ని ఈ విధంగా
మనం నానబెట్టుకున్న 2 గ్లాసులు రైస్ని కూడా ఇందులో వేసేయాలి. చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది. సో రైస్ని ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకుంటూ ఉండండి. సో అంతా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలన్నమాట దాన్ని. నేను మీకు అంత క్లిప్ అంతా చూపిస్తున్నాను. రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు దాన్ని ఒకసారి కలుపుకోవచ్చు అనమాట. వీడియో కొంచెం లెంతీగా ఉంది, కానీ నేను మీకు చూపిస్తున్నాను ఎలాగో మొత్తం రైస్ అంతా వేసుకోవడం. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇందులో మనం గ్రేవీ వేసాం కదా, ఆ గ్రేవీ వల్ల చాలా మంచి అరోమా వస్తుంది మీరు వండుతున్న టైంలోనే. అండ్ రైస్ వేసేసిన తర్వాత ఒక్కసారి ఇలా గరిటతో కలుపుకొని జస్ట్ అంత సమానంగా ఉందో చూసుకొని దాని తర్వాత ఏం లేదండి, ఇంకా దాని మీద మూత పెట్టేయడమే. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీరు టైమర్ పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత జస్ట్ వచ్చి చూడండి నేను మూత తీసాను ఎలా ఉందో. ఇంకంతే, అయిపోయింది, అంతే పలావు. మనం సర్వ్ చేసుకొని తినేయడమే. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. సో కుక్కర్ కూడా అవసరం లేదు, ఓన్లీ ఇలా గిన్నెలో మనం చేసేసుకోవచ్చు అనమాట పలావ్. ఎప్పుడైనా కూడా మనం ఆల్రెడీ టమాటో కూడా గ్రేవీలోనే వేస్తాం కాబట్టి నేను విడిగా కూడా వేయలేదు, లేదంటే విడిగా కూడా వేసుకోవచ్చు. చూడండి చికెన్ ఉడుకుతుందా లేదా అని కూడా అవసరం లేదు. మీరు ఇది ఏమంటాము, చికెన్ దమ్ బిర్యానీ లాగా కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒక్కసారి. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి.